హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి గృహప్రవేశం అనమాట. మా పెద్దమ్మాళ్ళది రీసెంట్గా గృహప్రవేశం అయితే మేము ఆ రోజు రాజమండ్రి దగ్గర అయితే వెళ్ళామన్నమాట. మార్నింగ్ బయలుదేరి 10:30 ముహూర్తం అనమాట. సో ఆ రోజు బయలుదేరి వెళ్ళాము. వాళ్ళు నోము పూజలు అవి ఉండడం వల్ల ఇంకా ఆ రోజు తెమలదని ఆ రోజు ఓన్లీ చుట్టాలకు మటుకు చెప్పుకొని నెక్స్ట్ డే ఊరు బంతి కింద వేసుకున్నారనమాట. 2 days ఉన్నాము అక్కడ. గృహప్రవేశం రోజు వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికే లోపలికి మొత్తం టైం దాటిపోయింది. ఆ రోజు నైట్ వ్యూ అనమాట. ఇది నైట్ అక్కడ మద్దూరు రాజమండ్రి దగ్గర. మా సైడ్ నుంచి వెళ్ళడానికి చాలా లాంగ్. అలాగే వెళ్ళాం మేము. నవడూరు అదే నిడదోలు అలా వెళ్ళి అక్కడ నుంచి మారి వెళ్ళామన్నమాట. కానీ చాలా బాగుంటుంది విలేజ్. ఇక్కడ అరటి తోటలు, కోకోనట్ తోటలు అవి ఉంటాయి అన్నమాట. చాలా పీస్ఫుల్ మైండ్, ప్రశాంతతతో పాడి పంటలతో ఉంటుంది అన్నమాట విలేజ్. చాలా బాగుంటుంది. నాకైతే అట్మాస్ఫియర్ అంతా చాలా ఇష్టం అన్నమాట. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ ఆ రోజు గణపతి హోమం కూడా ఉంటే గణపతి హోమం కూడా చేయించుకున్నారు. హోమం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ డే హోమం రోజు నాడే అది స్వామిలకి భోజనాలు కూడా పెట్టుకున్నారు. స్వామిలు భజన పెట్టుకున్నారు. మా పెద్దమ్మ, మా పెద్దనాన్న, అన్నయ్య, వదిన వాళ్ళకి 2 పిల్లలు, ఆడపిల్లలు అనమాట. చానాళ్ళ నుంచి వాళ్ళ కోరిక ఇప్పుడు నెరవేరింది. గణపతి హోమం చేయించుకున్నారు. హోమం అయిపోయాక అప్పుడు వాళ్ళ ఊరు గ్రామ దేవతకి సరువుడు పానకాలు వేసుకుంటారనమాట. సరువుడు పానకాలు వేసుకుని ఊరిలో ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టి ఫ్యామిలీ అంతా అందరితో సరువుడు పానకాలు పట్టుకొని ఊరంతా తిరిగి ఒక రావి చెట్టు కాడ అదే మొత్తం నైవేద్యం కింద పెట్టి వాటిని ఒకటి కింద చేసి ముద్ద కింద అప్పుడు వాటిని గిర్రేస్తారంట. వాళ్ళ ఊరు సాంప్రదాయం అంట. ఇక్కడేమో వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ కింద చేస్తున్నారన్నమాట ప్యాకింగ్. అప్పుడు విఘ్నేశ్వరుడు పూజ అయిపోయి హోమం కంప్లీట్ అయిపోయింది. హారతి ఇస్తున్నారనమాట. కానీ చాలా వెరైటీగా అనిపించింది నాకు. నేను ఎప్పుడు చూడలేదన్నమాట అలాగా. మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడ ఇక్కడ హోమం కంప్లీట్ అయిపోయాక విఘ్నేశ్వరుడు కాడ పూజ కూడా అయిపోయాక హారతి ఇస్తున్నారు. ఆవిడ మా పెద్దనాన్న చెల్లెలు అనమాట. విఘ్నేశ్వరుని కదుపుతున్నారు. గణపతి హోమం కూడా కదుపుతున్నారనమాట. మళ్ళీ నెక్స్ట్ డే కదపకూడదని ఒక ఇటుక తీసి ఇప్పుడు బయలుదేరుతున్నారు సరువుడు పానకాలతోటి. అక్కడికి చెట్టు దగ్గరికి అందరు కుటుంబ సభ్యులందరూ వెళ్ళిన చుట్టాలు అందరూ కూడా వెళ్తారనమాట. అలా కావిడి పట్టుకుని బాజీ భజంత్రులతో బయలుదేరి వెళ్తారనమాట. ఫెస్టివల్స్ అండ్ లాగా వైబ్. ఇంట్లో పూజలు జరిగినా ఏం జరిగినా కూడా చాలా బాగా అనిపిస్తుంది ఆ ఊరిలోని. చాలా అందరికి కూడా హిందూ మతాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తారు ఆ ఊరిలోని. చాలా హ్యాపీగా అందరం సంతోషంగా వెళ్తున్నాం అనమాట అక్కడికి, అమ్మవారి దగ్గరికి. అలా అందరు కలిసి వెళ్తున్నాం అనమాట. వెళ్తూ ఆ ఊరిలో ప్రతి ఒక్క గడపకి పసుపు పంచి పెడతారంట. బొట్టు పుంచి గంధం పెట్టి పసుపు పంచి పెడతారంట. అలా కనిపించిన టెంపుల్స్, ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్నిటికీ కూడా కొబ్బరికాయ కొట్టి అలా వెళ్తారంట మొత్తం అందరూని. ఇదేదో కొత్తగా అనిపించింది సాంప్రదాయం. కానీ చాలా వెరైటీగా ఎప్పుడు చూడలేదు కదా మనకు వెరైటీగా అనిపించింది. ఆ ఊర్లో చాలా మటుకు ఆల్మోస్ట్ బిల్డింగ్సే ఉన్నాయి. ఇక్కడ ఇదేమో ఆంజనేయ స్వామి టెంపుల్, విఘ్నేశ్వరుని టెంపుల్, వినాయక మందిరం.
ఇప్పుడు వచ్చేసామన్నమాట. ఇదే ఇక్కడ ప్లేసే చెట్టు, ఆ చెట్టు దగ్గర అనమాట. వేప చెట్టు అనుకుంటా, రావి చెట్టు ఐడియా లేదు నాకంతా. సో ఈ చెట్టు చుట్టూరు ప్రదక్షిణ చేసి అప్పుడు బాజపేజంత్రాలు అన్నిటితోటి ప్రదక్షిణ చేసి సరువుడు పానకాలను దించేసి ఆవిడకి వస్త్రము అలా ముగ్గు అవన్నీ వేసి నైవేద్యం పెడతారనమాట. ఇక్కడ అంటే సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు నైవేద్యం పెట్టిన నైవేద్యాన్ని ఉండల కింద చేసి ఇన్ని ఉండలని విసురుతారనమాట ఈ చెట్టు యువతల నుంచి. ఆ చెట్టు త్వరలోంచి అవతలేపుకి చెంగులో పట్టుకుంటే వాళ్ళకి పిల్లలు పుడతారని ఒక ఆనవాయితీ ప్రకారం వస్తుందన్నమాట. ఆ ఊరు సాంప్రదాయం అంట. ఆ చెట్టు త్వరలోంచి అవతలేపుకుండి పట్టుకోవాలన్నమాట. ముద్దల కింద చేసి వేసినట్టుని అది ఎన్నో సంవత్సరాల నుంచి చెట్టు అలాగే ఉందంట. పసుపు కొమ్ము కడుతున్నారు అన్నమాట చెట్టుకి. ఇప్పుడు నైవేద్యం పెట్టారు. దీపారాజన అవి చేసుకుని కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కొబ్బరికాయలు కొడతారు. అలాగే వెళ్ళిన వాళ్ళు కూడా తీసుకుని పట్టుకుని వెళ్తారు. వాళ్ళు కూడా కొబ్బరికాయలు కొట్టి సాంబ్రాణి పొగ వేసుకుని హారతి ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు అంతా కంప్లీట్ అయిపోయిందని. జమ్మి చెట్టు కూడా జరుగుతుంది అనమాట ఇది. సో అక్కడ అంతా పూజ కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు అవన్నీ తీస్తున్నారు కదా, 5 ఆకులు వేస్తారంట. 5 ఆకుల్లో మొత్తం పట్టుకెళ్ళినన్ని అక్కడ వేసి అన్నం వేసి పిసుకుతారంట. ఇప్పుడు అది బోనం అంటారంట. బోనం సమర్పిస్తారంట దేవుడికి. అది మొత్తం పట్టుకెళ్ళి అన్నీ అందులో వేసి పిసికేస్తున్నారనమాట. అది మొత్తం ఉండయ్యేలాగా మెత్తగా పిసికి ఉండల కింద చేస్తారంట. అన్నీ వేసారు కదా, అందరికీ కొంచెం మితం అవ్వదు. కానీ అది చెంగుని పట్టుకుని అలా చెంగులు పట్టుకుంటారనమాట. ఆ చెంగులో కనుక పడితే వాళ్ళకి పిల్లలు పుడతారు అని అని సాంప్రదాయం ప్రకారం, మూఢనమ్మకం ప్రకారం అందరూ అలా అందరికీ ఇన్ని లెక్క వేసారు. అది 9 ఉండలు వేసారు. 5 పట్టుకున్నారు, 3 పట్టుకోలేదన్నమాట.
ఇప్పుడు అరటిపళ్ళు ఆ అమ్మాయికి తను ఉండలు కింద చేసింది పడదంట, వామిటింగ్స్ అయిపోతాయంట. అరటిపళ్ళు వేసారనమాట ఆ అమ్మాయికి.